ఈ మాటలు రాస్తున్న టైంకి ఢిల్లీ మంత్రాలయంలో ఒక సినిమా కథకు సంబంధించిన సిట్టింగ్ జరుగుతోంది. హీరోని చంపేసి ఆఫ్ బీట్ సినిమాగా పూర్తి చేయాలా, లేక హీరోని బతికించేసి రొటీన్ కమర్షియల్ ఫార్ములాతోనే ఫిక్స్ అయిపోవాలా? క్లైమాక్స్ కోసం జరిగిపోతున్న ఈ కీలక బైఠాయింపులో ఏం తేలుస్తారు? నిన్నటి దాకా అధికార పార్టీల చేతుల్లో పడి దాదాపు పడుపు వృత్తి లాంటిదే చేసుకుని బాగా చితికిపోయిన సిబిఐ అనబడే ఒక బతుకు చిత్రం ఇవాళ ఏ మలుపు తిరుగుతుంది? అంతటా ఇదే ఉత్కంఠ, ఎడతెగని మెగా సస్పెన్స్. సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దేశపు అత్యున్నత దర్యాప్తు సంస్థగా కంటే ఒక పేరు మోచిన ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీగా ఇవాళ ఫిక్స్ అయిపోయింది. రూలింగ్ పార్టీ మోచేతి కింద, కేంద్ర కేబినెట్ కాళ్ల చెప్పుల కింద నలిగిపోవడం అనేది తమకు తప్పనిసరంటూ స్వయానా సిబిఐ డైరెక్టరే బయటకొచ్చి కడుపు చించేసుకున్న తర్వాత వాళ్లకుండే స్వేచ్ఛ స్వాతంత్రాల మోతాదెంతన్న చర్చకు ఇక్కడ అస్సలు చోటే లేకుండా పోయింది. देखिए, मैं सरकार का एक अंग हूँ, मैं कोई स्वायत्त संगठन नहीं हूँ और मैंने किसी बाहरी व्यक्ति को नहीं दिखलाया है, देश के कानून मंत्री को दिखलाया है और इससे जो भी स्थिति उत्पन्न हुई होगी उसके बारे में पूर्ण जानकारी उच्चतम न्यायालय को दे दी जाएगी और उनके द्वारा जो भी निर्णय लिया जाएगा वो मान्य होगा. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి ప్రకారం ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అనేవాడు మహా అయితే ఏ సర్కిల్ ఇన్స్పెక్టరో సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలోనో ఉంటాడు. కానీ తన పరిశోధనలో నేరస్తుడన్న అనుమానం కలిగితే డీజీపీని సైతం అరెస్టు చేసి లోపలేసే పవర్ అండ్ పంచ్ సదరు అధికారి చేతులకుంది. కానీ అంతటి ఆ పవర్ను ఇంకో పొలిటికల్ పవర్ హైజాక్ చేస్తోందన్న అనుమానం ఇవాళ గట్టిగా బలపడిపోయింది. సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ మొట్టమొదట ఏ మహానుభావుడు నామకరణం చేశాడో గాని ప్రతిపక్షపోడు ఇన్క్లూడింగ్ నిన్నటి నరేంద్ర మోడీ ఈ రకంగానే ఆడిపోసుకోవడం మనకు వినిపిస్తూనే ఉంది. और षड्यंत्रों का लिए उनका सबसे बड़ा औजार है सीबीआई. ये कांग्रेस ब्यूरो ऑफ इन्वेस्टिगेशन है और ये सीबीआई का राजनीतिकरण, ये सीबीआई का दुरुपयोग, निर्दोष लोगों को परेशान करने के लिए सीबीआई का अनाप शनाप कारनामे जो चलाए जा रहे हैं. సిబిఐ డ్యూటీ అంటే అధికార పార్టీకి ఊడిగం చేయడమేనంటూ జనంలో ఒకలాంటి గట్టి నమ్మకం స్థిరపడిపోయేలాంటి సాపత్యాలు సమీప చరిత్రలో బోలెడన్ని. మన బోటి వాళ్లకు ఎప్పుడో తెలిసిపోయిన ఈ నగ్న సత్యాన్ని సుప్రీంకోర్టుకు నిన్నో మొన్నో తెలిసొచ్చింది. సిబిఐ కొంతమంది పొలిటికల్ మాస్టర్స్ దగ్గర చిలక పలుకులు పలికే పెంపుడు పక్షిలా మారిందని, ప్రభుత్వం అనే పంజరం నుంచి దానికి విముక్తి కల్పించాలని ఇటీవల బొగ్గు నిల్వల మహాకుంభకోణపు విచారణ సమయంలో సుప్రీంకోర్టు సూచించింది. వెంట్రిలాక్విజం అనబడే వినోద క్రీడలోని ఒక మాట్లాడే బొమ్మల సిబిఐని మేం చూడాలనుకోవడం లేదంటూ సెటైర్లు వేసింది సుప్రీంకోర్టు. దాని మానాన దాన్ని వదిలేయండి అంటూ సిబిఐకి అటానమస్ అనబడే ఒక పాత సినిమాని మళ్లీ తెర మీదకు తెచ్చేసింది కూడా. చిలకను పంజరంలోనే ఉంచాలా లేక బయటకు వదిలేయాలా? ఢిల్లీ మంత్రాలయపు రచ్చబండలో ఇప్పుడు ఇదొక్కటే అజెండా. సిబిఐకి స్వేచ్ఛనివ్వడం కోసమంటూ ఏర్పాటైన ఈ కేబినెట్ గ్యాంగ్ లీడర్ పేరు పళనియప్పన్ చిదంబరం. కానీ ఈ పెద్ద మనిషికున్న చిత్తశుద్ధి ఎంతనదే మనకర్థం కాదు. మొన్న మధ్య కార్ల కొనుగోలు కుంభకోణానికి సంబంధించి స్టాలిన్ ఇంటి మీద జరిగిన సిబిఐ దాడి విషయంలో కేంద్ర మంత్రి హోదాలో ఈ చిదంబరం స్పందించిన తీరు ఆయన అంతరంగాన్ని అప్పుడే బయటపెట్టేసింది. I was told about it a little while ago and I'm trying to gather facts. Normally, I do not comment on the working of another department. But in this case, I have to say that I strongly disapprove of the CBI's action. It is bound to be misunderstood. I have conveyed my views to the minister in charge. సిబిఐ ఏం చేయాలన్న విషయం మీద ఏర్పాటైపోయిన ఒక కేబినెట్ సబ్ కమిటీ ఈ చిదంబరుడి లీడర్షిప్ లో సదరు 5 మంత్రులు ఇప్పటికే 3 సార్లు మీటింగ్ చేసుకుని మాట్లాడుకోవడం కూడా జరిగిపోయింది. రిటైర్ అయిన 4 న్యాయమూర్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇవాల్టి దాకా సిబిఐ దర్యాప్తీకరించిన కేసులన్నీ ఒకసారి వడబోసి చూసుకోవడం అన్నది ఈ మంత్రుల గుంపు చేయబోయే తొలి సిఫార్సు. ఏ ఒక్క దర్యాప్తును కూడా మేము ప్రభావితం చేసింది లేదంటూ
ఈ విధంగా తమ తమ చిత్తశుద్ధుల్ని నిరూపించుకోవాలన్నది వీళ్ల అత్యాశ. ఈ పాత కేసుల వడబోత కార్యక్రమం రాష్ట్రాల వారీగా కూడా జరగాలంటూ సిబిఐ మాజీ డైరెక్టర్ జోగీందర్ సింగ్ ఇప్పటికే ఒక సూచన కూడా పడేశారు. ఉత్తరప్రదేశ్ సర్కార్ వేలాది మైనారిటీ యువకుల మీదున్న టెర్రరిజం కేసుల్ని ఏకపక్షంగా మాఫీ చేయడం లాంటి ప్రాంతీయ గడబిడల్ని కూడా ఒక పట్టు పట్టాలన్నది ఆయన గారి వాదన. ఇదిలా ఉంటే సిబిఐ డైరెక్టర్కున్న ఫైనాన్షియల్ పవర్స్ కూడా పెంచాలన్నది ఈ మంత్రుల బృందం రాసుకున్న రెండో రికమెండేషన్. మితిమీరుతున్న కేసుల మోతాదు నేపథ్యంలో ఆర్థిక వనరుల్ని సమీకరించుకోవాలన్నా, సంస్థలోని ఖాళీ కుర్చీల్ని నింపుకోవాలన్నా సిబిఐలోని నిధుల కరువు ఉండకూడదన్నది మంత్రుల భావన కావచ్చు. ఇటువంటి అనామతు చర్యలు, సిల్లీ సిఫార్సులతోనే సిబిఐకి ఇండిపెండెన్స్ డే ప్రాప్తిస్తుందనుకుంటే అదో పచ్చి పొరపాటు కిందే లెక్క. పవర్లోకి రావాలనుకునే ఏ పార్టీకైనా సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థల మీద పట్టు కోల్పోవడానికి ఏమాత్రం ఇష్టపడదు. నిన్నటికి నిన్న బీజేపీ కూడా సిబిఐ అటానమీ విషయంలో అంటి ముట్టనట్టే వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. లా మినిస్టర్ని తప్పించమన్నారే తప్ప సిబిఐని సౌత్ బ్లాక్ కనబడే ఉక్కు పిడికిల నుంచి విడిపించాలంటూ నిర్మాణాత్మకమైన సూచన గాని కోరిక గాని వెల్లడించలేదన్నది గమనించాల్సిన విషయం. సిబిఐని అలా గాలి కొదిలేయడానికి, స్వేచ్ఛగా డ్యూటీ చేసుకోనివ్వడానికి ఒక్క బీజేపీయే కాదు, దేశంలోని ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా సుతరాము ఒప్పుకోదు. రేపటి రోజున థర్డ్ ఫ్రంటో ఫోర్త్ ఫ్రంటో చక్రం తిప్పే పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రాంతీయ పార్టీలు అనబడే ఈ జానాబెత్తడు పార్టీలన్నిటికీ సిబిఐ అక్కరకు రావచ్చు. పార్లమెంటు పెరట్లో ఇంతేసి థియరీ ఉంది. మరి కొత్తగా ఏర్పడిపోయే ఏ చట్టసభలైనా 90% నేరగాళ్లతో నిండిపోయినా మరియు నిండిపోతున్న నేపథ్యాలు సిబిఐ లాంటి కీలక దర్యాప్తు సంస్థలతో ఆయా పార్టీలకుండే అత్యవసరాల్ని గుర్తు చేసే తీరుతాయి. 4 సీట్లు సంపాదించుకుని పార్లమెంట్లో పాగా వేయాలనుకునే కొన్ని కొత్త పార్టీలకైతే తమ తమ పాపాల్ని ఇలా కడిగేసుకోవడం ఒక్కటే సిసలైన సిద్ధాంతంగా కనిపిస్తుంది. అవినీతి నిరోధక శాఖనే ప్రభావితపరిచి గొప్ప గొప్ప పనుల్నే కానిచ్చుకుంటున్న వైనాలు మన లిక్కర్ కుంభకోణాల సీజన్లో చాలా చూశాం. ఇక్కడ గింత ఏసీబీతోనే గంతేసి కార్యాల్ని చక్కబెట్టేసుకుంటున్న రాజకీయ పోళ్లు సిబిఐ లాంటి సూపర్ స్పెషాలిటీని, పవర్ఫుల్ ఫెసిలిటీని ఎందుకు మాత్రం వదులుకుంటారు? ఏది ఏమైనా సిబిఐకి సైతం ఎలక్షన్ కమిషన్ అంత స్వేచ్ఛ దొరకాలి. ప్రభుత్వాల కింద కాకుండా ప్రజల పక్షాన పనిచేయాలి, పారదర్శకత పాటించాలి. ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర శక్తుల్ని ఒంటి చేత్తో మడతపెట్టేసిన టిఎన్ శేషన్ లాంటి చండశాస్త్రుల చేతుల్లో పడి సిబిఐ సినిమా 100 రోజులు ఆడాలన్నదే మన ఆశ, మన వాదం. బాక్స్ బద్దలవుతుందా?